మేడారం అంతా జనసంద్రంగా మారింది. అయితే మేడారంలో భక్తులు క్రమక్రమంగా తగ్గుతున్న పరిస్థితి కనబడుతుంది. అయినా ఈ రోజుకు మూడో రోజు అయినప్పటికీ భక్తుల తాకిడి పెరిగిపోయిందని చెప్పుకోవచ్చు. మనము నేరుగా సమ్మక్క సారక్క ఆ పాయింట్ వద్ద మీడియా పాయింట్ వద్ద ఉన్నాం. మీడియా పాయింట్ నుంచి చూపెట్టే ప్రయత్నం చూస్తున్నాం. ప్రధానంగా ఆ సమ్మక్క గద్దెల దగ్గర భక్తుల కోలాహలం ఏ విధంగా ఉందో చూపెట్టే ప్రయత్నం చూస్తున్నాం. అక్కడ నుండి నేరుగా మనం ఒకసారి కొంచెం ముందుకు పోగానే సారక్క గద్దె ఉంటుంది. ప్రధానంగా సమ్మక్క సారక్క అంటే తల్లి బిడ్డలకు సంబంధించిన గద్దెలకు ప్రత్యేక పూజలు భక్తులు చేసుకుంటున్న విజువల్స్ ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా చూపెడుతుంది. అయితే ప్రధానంగా ఎటు చూసిన భక్తుల సంద్రమే ఉంది. పూర్తిగా మూడో రోజు కూడా భక్తులు ఎక్కడా తగ్గకుండా పెద్ద ఎత్తున భక్తులు దర్శనం చేసుకుంటున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ప్రధానంగా దీనికి సంబంధించి అన్ని వ్యవస్థలు ప్రధానంగా రెవెన్యూ కావచ్చు, పోలీస్ కావచ్చు, అదేవిధంగా సమాచార శాఖ కావచ్చు, ప్రభుత్వం సంబంధించిన అన్ని శాఖలు చాలా సీరియస్గా పనిచేస్తున్నాయి. సక్సెస్ కోసం పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయి. భక్తులకు కొంతమేరకు అసౌకర్యం కలిగిన నీళ్ళ కావచ్చు, మరుగుదొడ్ల లాంటి ప్రధాన సమస్యలు ఉన్నప్పటికీ పూర్తిగా భక్తులు భక్తి శ్రద్ధలతో ప్రధానంగా దర్శనం చేసుకుంటున్న విజువల్స్ మనం చూపెడుతున్నాం. ఇదే ద్వారం. అయితే ఈ ప్రధానంగా ఈ ద్వారం గుండా నేరుగా లోపలికి వస్తారు. లోపలికి వచ్చేసి అటు సమ్మక్క దర్శనం చేసుకుంటారు. సమ్మక్క దర్శనం అనంతరం అక్కడ నుంచి నేరుగా సారక్క దర్శనానికి వెళ్తారు. అనంతరం ఇక పగిడిద్దరాజు దర్శనం చేస్తున్నారు. ఆ తర్వాత అటు గోవిందరాజుకు సంబంధించిన దర్శనం చేసుకుంటారు. ఈ విధంగా దర్శనాల అనంతరం తర్వాత బయట ఎగ్జిట్ ఉంటున్న విషయం అయితే తెలిసిందే. అయితే దీనికి గాను ముఖ్యంగా సమ్మక్క సారలక్కకు సంబంధించిన ప్రధాన ఘట్టం ముగియడానికి మరికొద్ది గంటలే ఉన్నాయని చెప్పుకోవచ్చు. సాయంత్రం సంధ్యాకాల వేళలో నేరుగా మళ్ళీ జనాన్ని విడిచి వనం తీసుకువెళ్ళడానికి పూజారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి పోలీసులు కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా శాంతియుతంగా వనానికి వెళ్ళే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. అయితే దీనికి గాను ప్రధానంగా ప్రధాన ప్రమాదం ఒకటి ఇక్కడ జరుగుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సమ్మక్క సారక్క గద్దెల్లోకి లోపలికి వెళ్ళేవారు ఎవరైతే ఉన్నారో యాక్చువల్లీ రిస్ట్రిక్టెడ్ ప్లేసు, లోపలికి ఎవరిని వెళ్లకుండా ప్రయత్నం చేస్తున్నారు. అయితే కొంతమేరకు వెళ్ళినప్పటికీ నేరుగా పైనుండి విసురుతున్న బంగారం మీన్స్ బెల్లం కావచ్చు, కుడకలు కావచ్చు, కొబ్బరి కావచ్చు, అది నేరుగా తలలకు తాకడం వల్ల ప్రమాదం జరుగుతుంది. నిన్న కానీ మొన్న కానీ ఒక 4 నుంచి 5 భక్తులకు అక్కడ సేవ చేసే వారికి తీవ్ర గాయాలయ్యాయని కూడా ప్రధాన అర్చకులతో పాటు అధికారులు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ భక్తులు కూడా ఒకసారి ఆలోచించి ముందుకు వెళ్తే బాగుంటుందని అటు చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ ప్రజలను వీడి వనానికి వెళ్ళడానికి సమ్మక్క సారక్కలు సిద్ధమయ్యారని చెప్పుకోవచ్చు. దానికి అనుగుణంగా పూర్తి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. సాయంకాలం సంధ్యా వేళలో నేరుగా గద్దెల దగ్గర నుంచి మళ్ళీ వనప్రవేశం ఉంటుంది. వనప్రవేశానికి సంబంధించి ఏర్పాట్లు ఇప్పటికే అధికారులు చేస్తున్నారు. అయితే దీనికి గాను ఒక పక్క ట్రాఫిక్ ఉల్లంఘన, ట్రాఫిక్ ఇబ్బందులు కూడా జరుగుతున్నాయని చెబుతున్నారు. అటు నుంచి వస్తున్న బస్సులు కావచ్చు, భక్తులు వెళ్తున్న బస్సుల విషయంలో కొంత అంతరాయం జరిగిందని కూడా అధికారులు చెబుతున్న పరిస్థితి. అందరూ సమన్వయం పాటించాలని చెబుతున్న పరిస్థితి. ఇది పరిస్థితి. సమ్మక్క గద్దెల నుండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.